అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల డీలిమిటేషన్ పొలిటికల్ గేమ్ ను రీసెట్ చేసే భారీ స్టెప్ గా మారనుందా? ఏపీలో కొత్త రాజకీయ సమీకరణాలకు కౌంట్డౌన్ స్టార్ట్ అయిందా? దీనిని క్యాష్ చేసుకోవడానికి వైసీపీ సిద్ధమవుతోందా? డీలిమిటేషన్ అవకాశంగా మార్చుకొని గట్టిగా కొట్టాలని చూస్తోందా? దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ ప్రక్రియ త్వరలో మొదలు కానుంది. ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ స్థానాలు 263కు, లోక్సభ సీట్లు 25 నుంచి 38కి పెరిగే ఛాన్స్ ఉంది. కొత్త నియోజకవర్గాలు అందుబాటులోకి వస్తాయి. కొత్త నేతలకు అవకాశం దొరుకుతుంది. మహిళా రిజర్వేషన్లు కూడా కీలకం కానున్నారు. సరిగ్గా ఇదే విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని భావిస్తోంది వైసీపీ. ఇప్పటికే మహిళలకు పార్టీ పదవుల విషయంలో ప్రాధాన్యత ఇస్తోంది ఆ పార్టీ. చట్టసభల్లో కూడా అదే స్ట్రాటజీ కొనసాగించాలని ప్లాన్ చేస్తోంది. గత ఎన్నికల్లో 151 నుంచి 11 సీట్లకు పడిపోవడం వైసీపీకి పెద్ద షాక్. భారీగా అభ్యర్థులను మార్చడం గందరగోళానికి కారణమైంది. అప్పటి నుంచి నియోజకవర్గాలు మారిన నేతలంతా తిరిగి తమ సొంత నియోజకవర్గాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. డీలిమిటేషన్తో దాదాపు 50% నియోజకవర్గాలు పెరగనున్నాయి. గత ఎన్నికల్లో టికెట్ దక్కని నేతలు, మహిళా నేతలు, మాజీ మంత్రులు సహా పార్టీ మారి తిరిగి సొంత గూటి వైపు చూస్తున్న నేతలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని వైసీపీ ప్లాన్ చేసింది. ఇదే సమయంలో గత ఎన్నికల్లో నియోజకవర్గాలు మారి తిరిగి తమ సొంత నియోజకవర్గానికి వెళ్లాలి అన్న ఆశల్లో ఉన్న నేతలకు సీట్ల పెంపు అనంతరం వారికి అనుకూలమైన నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించే అవకాశముంది. అధికారంలో లేకపోయినా పార్టీకి క్యాడర్కు నిత్యం అందుబాటులో ఉన్న నేతలకు ప్రాధాన్యత ఇచ్చి సామాజిక సమీకరణాలు, మహిళా రిజర్వేషన్లు, ఆర్థిక అంగబలాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి సీట్లు కేటాయించే అవకాశముంది. పనితీరు సరిగ్గా లేని ఇన్ఛార్జీలను ఇప్పటికే హెచ్చరించిన జగన్ వారి స్థానాల్లో కొత్తవారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లేనని భావిస్తున్నారు. జిల్లాను ప్రాతిపదికన తీసుకుని ఆ జిల్లాలో ఉన్న సీట్లు, పెరిగే సీట్ల సంఖ్య ఆధారంగా పోటీకి అవసరమైన నాయకులను సిద్ధం చేయాలని భావిస్తోంది. సొంత నియోజకవర్గాలకు తిరిగి వెళ్లాలనుకుంటున్న నేతలు, మళ్లీ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్న నాయకులు అందరూ డీలిమిటేషన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ మారిన నేతలు కూడా రీఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ మంత్రులు, సీనియర్ లీడర్లు మళ్లీ వైసీపీ వైపు చూడడం, నియోజకవర్గాల డీలిమిటేషన్ వైసీపీ పునర్నిర్మాణానికి గోల్డెన్ ఛాన్స్ గా మారబోతోందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2019 మాదిరిగానే ప్రతి నియోజకవర్గంపై డైరెక్ట్ ఫోకస్ పెట్టారు జగన్. లోకల్ ఫీడ్బ్యాక్, గ్రౌండ్ రిపోర్ట్స్, క్యాడర్ అభిప్రాయాలు అన్నింటినీ బేస్ చేసుకుని ఈసారి అభ్యర్థుల ఎంపిక ఉండే అవకాశాలున్నాయి. ఓవరాల్ గా డీలిమిటేషన్ వైసీపీకి పరీక్షగా కాకుండా అవకాశంలా మారబోతోంది అనే విశ్లేషణలు జరుగుతున్నాయి. ముందుగానే ప్లాన్ చేసుకుని అవకాశాన్ని పూర్తిగా క్యాష్ చేసుకుంటే 2029 ఎన్నికల్లో గట్టిగా కొట్టొచ్చు అన్నది వైసీపీ ప్రణాళికగా కనిపిస్తోంది. మరి వైసీపీ బిగ్ ప్లాన్స్ వర్కౌట్ అవుతాయా లేదా అనేది తేలడానికి టైం పట్టొచ్చు.